శ్రీమాత్య నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. 1000 కోట్లు ఇచ్చినా సరే ఈ 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీన శనివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య రోజుననే 100 ఏళ్ల తర్వాత ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇక ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. గుండెలు పగిలే నిజం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ నెల 29వ తేదీన పాల్గొన్న అమావాస్య రోజుననే 100 ఏళ్ల తర్వాత రాబోతున్నటువంటి ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి యొక్క జీవితం అలాగే జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ సమయంలో ఈ కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎటువంటి అదృశ్య ఫలితాలను అనేవి ఈ రాశి వారికి ఇవ్వబోతున్నాయి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక రాశి చక్రంలో ఈ యొక్క కన్యా రాశి 6వ రాశి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఎవరైనా ఎప్పుడైనా ఏ చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని ఈ కన్యా రాశి వారు వారి జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వారికి తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఎంతమంది పరిచయమైనా కూడా పాత స్నేహితులను, పాత బంధుత్వాలను అస్సలు మర్చిపోరు. ఇక ఈ రాశివారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ యొక్క కన్యా రాశివారు ముఖ్యంగా బంధాలకు, అనుబంధాలకు చాలా ఎక్కువ ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ఈ 2025 సంవత్సరం మార్చి 29వ తేదీన శనివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన పాల్గొన్న అమావాస్య రోజుననే 100 ఏళ్ల తర్వాత రాబోతున్నటువంటి ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. అయితే వీరి గోచార ఫలితాలు కనుక ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం నుంచి కూడా 100 కోట్లు ఇచ్చినా కూడా వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అంతటి అదృష్టాన్ని ఈ కన్యా రాశి వారు ఈ సమయంలో పొందుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమీ లేదు. ఇక ఈ కన్యా రాశి వారికి చూసుకుంటే కనుక ఆర్థికపరమైన అంశాలలో వీరికి కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. కానీ మిగిలిన అంశాల్లో మాత్రం ఈ కన్యా రాశి వారికి వీరు చేస్తున్న కెరీర్ పరంగా అన్ని పనులు, వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా ఎంతో అనుకూలమైన ఫలితాలు అనేవి నక్క తోక తొక్కినట్టుగా వీరికి అదృష్టం వరించబోతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఈ 2025వ సంవత్సరంలో ఖచ్చితంగా స్థిర చర ఆస్తులను కొనుగోలు చేస్తారు. అంటే వీరు భూములు కానీ, ప్లాట్లు కానీ, లేదా ఇల్లు కానీ, వాహనాలు కానీ, విలువైన బంగారు ఆభరణాలు కానీ వీళ్ళు కొనుగోలు చేసే పరిస్థితులు వీరి జాతకంలో అధికంగా కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారిలో ఎవరైతే ఎంతో కాలంగా బంగారం, వాహనాలు కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తే వారికి ఈ సమయంలో తప్పకుండా వాటిని కొనుగోలు చేస్తారు. అలాగే భూముల విలువలు పెరగడం వల్ల కూడా ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వంశపారంపరంగా మీకు సంక్రమించాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అంటే మీ తండ్రి గారి తరపు నుండి, మీ తాతల తరపు నుండి మీకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో ఈ సమయంలో మీరు సక్సెస్ను పొందుకుంటారు. అదేవిధంగా ఈ సమయంలో మీకు ఏమైనా కోర్టు కేసులో తీర్పులు రావాల్సి ఉంటే ఆ తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. కాబట్టి అదృష్టం అనేది మిమ్మల్ని ఇంత బాగా ఈ సంవత్సరంలో వరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ కన్యా రాశికి చెందినటువంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నారో వారు గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు వారికి ఈ కాలంలో అత్యధిక లాభాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారు ఎవరైతే విదేశీయానం
అంటే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వారికి విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. అంటే ఈ సమయంలో మీకు పాస్పోర్ట్ వీసాకు సంబంధించిన ఇబ్బందులు అడ్డంకులు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా డబ్బులు మీరు సమకూర్చుకుంటారు. అలాగే మీరు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు తప్పకుండా విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కన్యా రాశి వారు అదృశ్య ఫలితాలు పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. అలాగే కుటుంబంలో ఏవైనా గతంలో కలహాలు గొడవలు కోట్లాటలు ఉంటే గనక అవన్నీ కూడా ఈ సమయంలో దూరమైపోతాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు చూడగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే వస్త్ర వ్యాపారాలు సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో, అలాగే స్టీల్ ఐరన్ ఇత్తడి అలాగే జనరల్ స్టోర్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అత్యధికమైన లాభాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అంటే లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి. అలాగని సంవత్సరం అంతా కాదండి, మధ్యలో కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా మీరు అధిక లాభాలను అయితే ఖచ్చితంగా పొంది తీరుతారని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశిలో ఎవరైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకునే వారికి ఈ ఏప్రిల్ నెల తర్వాత అనుకూలంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహ యోగం అయితే బాగా కనిపిస్తుంది. ఇక మీరు సంవత్సరంలో అర్ధ భాగం తర్వాత వివాహానికి సంబంధించి చక్కని నిర్ణయం తీసుకుంటారు. అంటే పెళ్లి చేసుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే మీ వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. అదేవిధంగా సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కన్యరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన ఒక చక్కటి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ కన్యరాశి వారు ఈ సమయంలో 2-3 ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. దాని ద్వారా కూడా డబ్బులను బాగా సంపాదిస్తారు. ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా కన్యా రాశి వారు ఎన్నో అదృశ్య ఫలితాలను పొంది తీరుతారు. ఇక ఈ 2020 సంవత్సరం మార్చి 29వ తేదీన అమావాస్య అలాగే సూర్యగ్రహణం తర్వాత నుండి ఎన్నో రకాల అదృశ్యవంతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ సమయంలో ప్రణాళికాబద్ధంగా డబ్బులను ఖర్చు చేయడం అనేది చాలా అవసరం. ఇక కన్యా రాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే కన్యా రాశి వారు అనేక శుభాలను పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.